Good afternoon, children. Good afternoon. How are you? I am awesome. I am happy. ఇక్కడ చూడండి కొన్ని పదాలు నేను తెలుగులో ఇక్కడికి రాశాను. వెళ్ళవద్దు, రావద్దు, చూడవద్దు, రాయవద్దు, చదవవద్దు, మాట్లాడవద్దు, ఇలా కొన్ని రాశాను. ఇవి మీరు రోజు క్లాస్ రూమ్లో ఉపయోగిస్తూ ఉంటారు కదా. వీటిని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, వద్దు అంటే వద్దు అనే పదాలను ఎలా మాట్లాడాలో చూద్దాం. వెళ్ళవద్దు, డోంట్ గో, ఏమనాలి నానా? నైస్. రావద్దు, అక్కడి నుంచి ఇక్కడికి రావద్దు అనాలి. డోంట్ కమ్, ఏమనాలమ్మా? నాతో రావద్దు. ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటారనుకోండి, వెంట పడుతూ ఉంటారు, రావద్దు, నాతో రావద్దు అంటూ ఉంటాం. చూడవద్దు, పాఠం చెప్పేటప్పుడు కూడా అస్తమానం అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటారు. అప్పుడు ఏమనాలి? డోంట్ సీ, ఏమనాలి నానా? డోంట్ సీ. రాయవద్దు, పాఠం చెప్పేటప్పుడు రాయొద్దమ్మా, పాఠం శ్రద్ధగా విను అని చెప్తూ ఉంటాం. అప్పుడు ఎలా అనాలంటే డోంట్ రైట్, ఏమనాలి నానా? డోంట్ రైట్. చదవద్దు, క్లాస్ రూమ్లో గట్టిగా చదవద్దు, ఎందుకంటే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కదా. సో అప్పుడు ఏమనాలంటే డోంట్ రీడ్. ఎలా చెప్పాలమ్మా? ఓకే. మాట్లాడవద్దు, మాట్లాడకుండా సైలెంట్గా వినండి అంటుంటాం. డోంట్ టాక్, ఏమంటారు నాన్న? ఏమంటారు తల్లి? ఓకే. నెక్స్ట్, కదలవద్దు, కదులుతూనే ఉంటారు అస్తమానం. డోంట్ మూవ్, ఏమంటారమ్మా? డోంట్ మూవ్, ఏమనాలి? మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏడుస్తూ లేదా క్లాస్లో ఎవరైనా పిల్లలు ఏడుస్తూ ఉంటారు, అప్పుడు ఏమనాలి? డోంట్ క్రై, ఏమనాలి నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దు, డోంట్ క్రై. ఇంకా పిల్లలు నవ్వుతూ ఉంటారు, అప్పుడు ఇంగ్లీష్లో నవ్వద్దు. డోంట్ లాఫ్, ఏమనాలి? ఓకే. పరిగెత్తవద్దు, ప్రేయర్ అయిపోతానే ప్రతిరోజు చెప్తూ ఉంటాం మేము, పరిగెత్తద్దండి, స్లోగా వెళ్ళండి క్లాస్ రూమ్లోకి అనేసి. డోంట్ రన్, ఏనన్నా చెప్పండి? డోంట్ రన్. తినవద్దు, క్లాస్లో కూర్చొని తినొద్దమ్మా, బయటికి వెళ్ళి తిను, క్లాస్లో కూర్చొని తినకు, పిల్లలు చూస్తూ ఉంటారు. డోంట్ ఈట్, ఏమనాలి? చాక్లెట్స్ తినద్దు, డోంట్ ఈట్ చాక్లెట్స్, ఎందుకు? పళ్ళకు మంచిది కాదు, పుచ్చిపోతాయి. డోంట్ ఈట్. తాగొద్దు, కాఫీ టీ తాగకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు అంటుంటాం. డోంట్ డ్రింక్, ఏమనాలి నాన్న? ఓకే. చెప్పొద్దు, చాడీలు చెప్తూ ఉంటారు, చాడీలు చెప్పొద్దు. డోంట్ టెల్ లైస్, అబద్ధాలు చెప్పొద్దు, డోంట్ టెల్ లైస్, చెప్పొద్దు. డోంట్ సే, డోంట్ సే. ఓకే. నెక్స్ట్, ఓకే. ఎగ్జామ్స్ టైము ఆడుకోవద్దు, చదువుకో, చెప్తా ఉంటాం కదా. డోంట్ ప్లే, ఏమనాలమ్మా? డోంట్ ప్లే. ఓకే. పాడవద్దు, డోంట్ సింగ్, ఏనా? ఓకే. నిద్రపోవద్దు, ఎగ్జామ్స్ టైంలో ఎప్పుడు అస్తమానం నిద్రపోతూ ఉంటుంది స్వప్న. డోంట్ స్లీప్, లేదా స్వప్న నిద్రపోవనా నువ్వు? ఓకే తల్లి, డోంట్ స్లీప్ అయితే వెరీ గుడ్ రా నాన్న. నువ్వు తన్నవద్దు, ముందర డెస్క్లో వాళ్ళు వెనకాల డెస్క్లో తన్నుతూ ఉండాలని ఎప్పుడు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి క్లాస్లో. డోంట్ కిక్, ఏమ్మా? ఓకే. కొట్టవద్దు, కొట్టుకుంటూ ఉంటారు. డోంట్ బీట్, కొట్టవద్దు అనడాన్ని ఏమనాలి? గిల్లవద్దు, గిల్లుకుంటూ ఉంటారు పిల్లలు ఎప్పుడు ఎక్కువ. డోంట్ పించ్, ఏమనాలి నాన్న? తిట్టవద్దు, డోంట్ స్కోల్డ్. ఇవ్వకు, డోంట్ గివ్, ఏమనాలి నాన్న? వాళ్ళు
నోట్స్లో అంతా పిచ్చి పిచ్చి గీతలు వేసేస్తూ ఉంటారు. అలా గీయకు అని చెప్తూ ఉంటాం. డోంట్ డ్రా. డోంట్ డ్రా. కూర్చోవద్దు, ఇక్కడ కూర్చోవద్దు, కొంచెం దూరంగా వెళ్ళి కూర్చో. డోంట్ సిట్. ఏమనాలనా? ఓకే. నిలబడకు, ఎండలో నిలబడకు, అక్కడ నిలబడకు, ఇక్కడ నిలబడకు అని చెప్తుంటాం. డోంట్ స్టాండ్. ఏమనాలి? ఆలోచించుకో. ఏదో ఒక సినిమా చూసారు, అస్తమానం ఆ సినిమా ఇప్పుడు ఈ అమ్మాయి ఏదో ఇట్లా పెట్టుకొని ఆలోచిస్తూనే ఉంది. దాన్ని ఏమనాలంటే డోంట్ థింక్. ఏమంటారు నాన్న? డోంట్ థింక్ అబౌట్ దట్. డోంట్ థింక్ విత్ హర్. ఆమె గురించి అబౌట్ హర్, సారీ. డోంట్ థింక్ అబౌట్ హిమ్. అతని గురించి ఆలోచించకు. పట్టుకోకు, నన్ను ముట్టుకోకు, పట్టుకోకు అంటుంటారు కదా. డోంట్ క్యాచ్. నన్ను ముట్టుకోకు కాదు, పట్టుకోకు. బాల్ క్రికెట్ ఆడుతున్న బాల్ కొట్టారు, దాన్ని పట్టుకోవద్దు పట్టుకోవద్దు అని అరుస్తుంటారు. డోంట్ క్యాచ్. చేయవద్దు. డోంట్ డూ. ఏమనాలి? లాగవద్దు, అస్తమానం లాగుతూ ఉంటారు. డోంట్ పుల్. ఏమనాలి? డోంట్ పుల్. తొయ్యకు, తొయ్యవద్దు. తొయ్య అంటే ఇలా పుష్, కానీ వద్దంటే డోంట్ పుష్. ఏమనాలనా? ఇవి మీరు ప్రతిరోజు క్లాస్లో ఫ్రెండ్స్తో కలిసి వాడుతూ ఉన్నటువంటి పదాలు. వీటిని మీరు చక్కగా డైలీ మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్ మాట్లాడడానికి త్వరగా వస్తుంది అన్నట్టు. ఓకేనా? థ్యాంక్ యూ.